ముందుండి తను ఏమీ పెద్ద చదువుకోకపోయినా చాలా మంచి కవిత్వాన్ని రాసి ప్రజలకు అందిస్తున్నందుకు పల్నాటి ఆడపడుచుగా నేను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ కూడా ఏ పార్టీకైనా పక్క సహకారం ఉండాలి, బయటికి రావాలి. అంత దూరం నుంచి కూడా వచ్చి ప్రతి నెల తను పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నేను అది కూడా అంకులు ఈ కార్యక్రమం చేయబట్టే మనం అందరం ఒక కవి మిత్రులను కలుసుకుంటున్నాం. కాబట్టి అంకులు ఇంకా బాగా సాగిపోవాలని అంకుల సహకారంతో మేము కూడా కవి సమ్మేళనం చేద్దాం అనుకుంటాం. మేడం గారు మీ సహకారం కూడా కావాలి. నేను అంకుల్లో చెప్తే తప్పకుండా చేయండి అమ్మా, నేను ప్రోత్సహిస్తానని చెప్పారు. తెలుగు వెలుగులు అని అంకులు పేరు కూడా చెప్పారు. మనకి అదే సెలెక్ట్ చేస్తాం పేరు కూడా. పెమ్మసాని గారు నా మాటగా చెప్పమ్మా, కవులకు ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయి. నేను ఎక్కడ మీరు ఒక 50 మంది 100 మంది నేను నిర్వహించుకుంటుంటే పిలవండి, నేను వస్తాను అని కూడా చెప్పారు వాళ్ళు అని చెప్పారు సార్. అంటే నాకు ముందుగా ఒక 4 రోజులు అపాయింట్మెంట్ తీసుకుంటే నేను బిజీగా ఉంటాను కాబట్టి అని చెప్పారు. కవులు అంటే చాలా రెస్పెక్ట్, బుక్స్ రాయటం. ఎందుకంటే ఒక బుక్ ద్వారానే వారి జీవితం వెలుగుని వచ్చింది. డాక్టర్లుగా రాసి మంత్రి గారు చాలా ఇద్దరు భార్యాభర్తలు కూడా మంచి వాళ్ళు. నేనే చిన్న సహాయం అంకులు చేసిన కృషికి సీఎం గారి చేతుల మీద చేయించాలి. దానికి తప్పకుండా ఇది నేను చేసిన చిన్న కానీ పెమ్మసాని గారు మాత్రం ఎప్పుడు కవుల పట్ల కళాకారుల పట్ల ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటారు అని తెలియజేస్తూ సత్యవతి గారికి మరోసారి అభినందన తెలియజేస్తూ ఈ మేడం గారు కూడా నేను మీ అందరూ మిస్ అయ్యాను. ఎందుకంటే పొలిటికల్ ఇవాళ పెమ్మసాని గారు ఎమ్మెల్యే గారు ఆ ప్రోగ్రాం ఉంటే కూడా రాలేకపోయాను. టయానికి అందరూ మన్నించవలసిందిగా కోరుతూ నేను